అందరూ ఎలా ఉన్నారు? అలిపిరిమెట్టు మార్గం ద్వారా తిరుమల కొండ ఎక్కిన నా ప్రయాణం మొత్తం మీతో షేర్ చేస్తున్నాను. సో లాస్ట్ టైం చెప్పినట్టు నా ఫ్యామిలీ మొత్తం బస్సులో తిరుమలకి వెళ్ళిపోయారు. నా బేబీ, మా పేరెంట్స్ అందరూ బస్సులో వెళ్ళారు. ఎందుకంటే స్టెప్స్ ఎక్కడం వాళ్ళకి కష్టం అవుతుంది. నేను, మా అన్నయ్య మాత్రం డైరెక్ట్గా అలిపిరిమెట్టు మార్గం ద్వారా నడకయాత్ర స్టార్ట్ చేశాం. మొత్తం దాదాపు 3500 స్టెప్స్ ఉంటాయి. ఇది చాలా పెద్ద పాదయాత్ర అన్నమాట. కానీ ఈ యాత్రలో ఉన్న ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి గరుడ విగ్రహం కనిపిస్తుంది. గరుడు అంటే శ్రీ మహావిష్ణువు ఆవాహనం. అక్కడ నుంచే ఒక డివైన్ ఎనర్జీ ఫీల్ స్టార్ట్ అవుతుంది. భక్తులు అందరూ అక్కడ ఆగి నమస్కారం చేసుకుని తమ యాత్రను మొదలు పెడతారు. స్టార్ట్ చేయడానికి ముందు నేను పసుపు మరియు కుంకుమ తీసుకున్నాను. పసుపు 1 కిలో, కుంకుమ 1 కిలో, ఒక బౌల్ తీసుకున్నాను. మరియు మొత్తం ఖర్చు సుమారు 450 రూపాయలు అయ్యింది. ఎందుకంటే భక్తులు ఈ మార్గంలో నడుస్తూ మెట్లపై పసుపు కుంకుమ సమర్పిస్తారు. మరియు నేను కూడా నా ముక్కు కోసం ఇది చేశాను. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక చిన్న వినాయకుడి విగ్రహం ఉంటుంది. మరియు అక్కడ నేను మొదట నమస్కారం చేశాను. ఎందుకంటే ఏ పని మొదలు పెట్టినా గణపతి ఆశీర్వాదం తీసుకోవాలి అని నమ్ముతారు. ఆ తర్వాత అసలైన మెట్టు యాత్ర ప్రారంభమవుతుంది. కొంచెం ముందుకు వెళ్తే రాజగోపురం వస్తుంది. ఇది ముఖ్యమైన ఒక గేట్ లాంటిది. ఇక్కడ నుంచే అసలైన అలిపిరిమెట్టు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ భక్తుల నామస్మరణ ఎక్కువగా వినిపిస్తుంది. గోవిందా గోవిందా అన్న శబ్దం మార్గం మొత్తం నింపేస్తుంది. దీని అర్థం మనం భౌతిక ప్రపంచం నుంచి భక్తి ప్రపంచంలోకి ప్రవేశించామని భావిస్తారు. మరియు ఇక్కడ నుంచే అసలైన స్టెప్స్ మొదలవుతాయి. కొంచెం ముందుకు వెళ్తే తిరుమల నడక మార్గం అనే బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచే అసలైన నడకయాత్ర ప్రారంభమవుతుంది అనుకోవచ్చు. ఈ ప్రాంతంలో నడుచుకుంటూ తిరుమలకి వెళ్లే భక్తులందరికీ సెక్యూరిటీ చెకింగ్ నిర్వహిస్తారు. భక్తుల భద్రతా దృష్ట్యా బ్యాగులు, సామాన్లు మరియు ఇతర వస్తువులను పరిశీలిస్తారు. సెక్యూరిటీ చెకింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే భక్తులను ముందుకు అనుమతిస్తారు. అందువల్ల ఇక్కడ కొద్దిసేపు ఆగి చెకింగ్ పూర్తి చేసుకొని ఆ తర్వాత మన నడకయాత్రను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ ఏర్పాట్లు భక్తులందరి సురక్షిత ప్రయాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఇప్పుడు నేను ఈ మార్గంలో కనిపించే ప్రతి విష్ణు అవతారం గురించి చెప్తాను. ఇవి కేవలం విగ్రహాలు కాదు, ప్రతి అవతారం ఒక జీవన సందేశాన్ని ఇస్తుంది. మత్స్యావతారం అంటే చేప రూపం, మరియు ఇది ప్రళయం సమయంలో వేదాలను కాపాడిన అవతారం. దీని అర్థం జ్ఞానం ఎప్పటికీ నశించదు మరియు నిజమైన విలువలు ఎప్పటికీ రక్షించబడతాయి అని సూచిస్తుంది. కూర్మావతారం అంటే తాబేలు రూపం, మరియు ఇది మందార పర్వతాన్ని మోసిన రూపం. దీని అర్థం జీవితంలో స్థిరత్వం చాలా అవసరం మరియు ఒత్తిడిలో కూడా మనం నిలబడాలి అని చెప్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మైసూర్ గోపురం వస్తుంది. ఇది 250 స్టెప్స్ దగ్గర ఉంటుంది. చాలా అందమైన శిల్పాలతో ఈ గోపురం ఉంటుంది. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని భక్తులు నీళ్లు తాగి ముందుకు వెళ్తారు. తిరుమల నడక మార్గం ద్వారా వెళ్లే భక్తుల కోసం టీటీడీ చాలా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. మొత్తం నడక మార్గం అంతా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దారి పొడవునా తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. కాబట్టి నీళ్ల కోసం ప్రత్యేకంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలాగే టాయిలెట్స్ కూడా పలుచోట్ల అందుబాటులో ఉంటాయి మరియు వాటిని శుభ్రంగా నిర్వహిస్తుంటారు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లు, కూర్చునే ప్రదేశాలు కూడా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలతో వచ్చినా పెద్దవాళ్ళతో వచ్చినా ఈ నడక మార్గంలో ప్రయాణించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన ఈ సదుపాయాలు నడకయాత్రను మరింత సులభంగా మరియు సౌకర్యవంతంగా మారుస్తాయి. కొంచెం ముందుకు వెళ్తే గజేంద్ర మోక్షం విగ్రహం వస్తుంది. గజేంద్రుడు అనే ఏనుగు మొసలి బారిన పడినప్పుడు మహావిష్ణువుని ప్రార్థించగా స్వామివారు వచ్చి అతనికి మోక్షం ప్రసాదించిన ఘట్టాన్ని ఈ విగ్రహం సూచిస్తుంది. భక్తితో దేవుణ్ణి వేడుకుంటే ఆయన తప్పకుండా కాపాడుతారనే సందేశాన్ని ఈ గజేంద్ర మోక్షం మనకు తెలియజేస్తుంది. 400 స్టెప్స్ దగ్గర మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని ఒక పెద్ద రాతిపై చెక్కి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. వరాహ అవతారం అంటే పంది రూపం, మరియు ఇది భూదేవిని రాక్షసుని నుండి రక్షించిన అవతారం. దీని అర్థం ప్రకృతి రక్షణ మరియు ధర్మస్థాపన చాలా ముఖ్యమని సూచిస్తుంది. నరసింహ అవతారం అంటే సగం మనిషి సగం సింహరూపం, మరియు ఇది హిరణ్యకశిపుని నాశనం చేసిన అవతారం. దీని అర్థం భక్తిని ఎవరూ ఆపలేరు మరియు అధర్మం ఎంత బలమైనా నశిస్తుంది అని సూచిస్తుంది. అవతారం అంటే చిన్న బ్రాహ్మణ బాలుడు రూపం, మరియు ఇది మహాబలిని 3 అడుగులతో ఓడించిన అవతారం. దీని అర్థం వినయం గొప్ప శక్తి మరియు చిన్నదిగా కనిపించినది కూడా గొప్పదిగా మారవచ్చు అని చెప్తుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకు గాలిగోపురం వస్తుంది. ఇది దాదాపు 2083వ స్టెప్ దగ్గర ఉంటుంది.
ఈ గాలి గోపురం దగ్గరికి వచ్చేసరికి నిజంగా గాలి చాలా చల్లగా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అందుకే చాలామంది భక్తులు ఇక్కడ కొంచెం సేపు ఆగి రెస్ట్ తీసుకుంటారు. ఇది నడక మార్గంలో ఒక ముఖ్యమైన పాయింట్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడి నుంచి దాదాపు మధ్య ప్రయాణం పూర్తయినట్టు ఒక ఫీల్ వస్తుంది. ఇక్కడ హెల్త్ సమస్యలు ఉన్న భక్తుల కోసం హాస్పిటల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరైనా ప్రయాణంలో అలసటగా అనిపించినా లేదా హెల్త్ ఇష్యూ వచ్చినా వెంటనే చెక్ చేయించుకోవచ్చు. అలాగే తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ కోసం చిన్న చిన్న హోటల్స్ కూడా ఉంటాయి. కావాలనుకునే భక్తులు అక్కడ భోజనం లేదా స్నాక్స్ తీసుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగించవచ్చు. మొత్తం మీద గాలిగోపురం అనేది నడక మార్గంలో ఒక రిఫ్రెష్ పాయింట్ లాగా, సౌకర్యాలు ఎక్కువగా ఉన్న ఒక ముఖ్యమైన స్థలం లాగా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గరనే కోదండరామస్వామి ఆలయం ఉంటుంది. దాని ఎదురుగానే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ రెండు ఆలయాలను దర్శించుకున్న తర్వాతే భక్తులు తమ నడకయాత్రను ప్రారంభిస్తారు. పరశురామ అవతారం అంటే యోధుడి రూపం, మరియు ఇది అన్యాయ రాజులను నాశనం చేసిన అవతారం. దీని అర్థం ధర్మరక్షణ కోసం పోరాటం అవసరం అని సూచిస్తుంది. రామ అవతారం అంటే ధర్మపురుషుడి రూపం, మరియు ఇది రావణుని ఓడించిన అవతారం. దీని అర్థం సత్యం, ధర్మం మరియు బాధ్యత జీవితం యొక్క ముఖ్యమైన భాగాలు అని చెప్తుంది. బలరామ అవతారం అంటే కృష్ణుడి అన్నయ్య రూపం, మరియు ఇది శక్తి మరియు కృషిని సూచిస్తుంది. దీని అర్థం క్రమశిక్షణ మరియు పని ముఖ్యమని చెప్తుంది. కృష్ణ అవతారం అంటే దివ్య లీలామూర్తి రూపం, మరియు ఇది గీత ఉపదేశం ఇచ్చిన అవతారం. దీని అర్థం జీవితం ఒక లీల మరియు ప్రేమ మరియు జ్ఞానం కలయిక అని సూచిస్తుంది. కల్కి అవతారం అంటే భవిష్యత్ అవతారం, మరియు ఇది అధర్మాన్ని పూర్తిగా నాశనం చేసే చివరి రూపం. దీని అర్థం ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది అని సూచిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్. ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దాదాపు 7 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇది నడక మార్గంలో ఒక ముఖ్యమైన స్థలం. ఇక్కడ పెద్ద ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా దూరం నుంచే కనిపిస్తుంది, మరియు భక్తులకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. చాలామంది భక్తులు ఇక్కడ ఆగి దర్శనం చేసుకుంటారు మరియు ఫోటోలు కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా మరియు అందంగా ఉంటుంది. ఇక్కడ నెయ్యితో దీపాలు వెలిగించడం కూడా చాలా ప్రత్యేకం. చాలామంది భక్తులు తమ కోరికలతో దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. ఈ ప్రదేశంలో ఒక పవిత్రమైన వాతావరణం ఉంటుంది, మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది, మరియు అక్కడ కొంతసేపు గడిపితే యాత్రలోని అలసట కూడా తగ్గిపోతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు పూర్తిగా ప్రకృతికి సంబంధించిన వాతావరణం కనిపిస్తుంది. అంటే జింకలు, ఉడతలు, కోతులు లాంటి వన్యప్రాణులు మనకు చాలా దగ్గరగా కనిపిస్తాయి. మరియు ఈ మార్గంలో నడుస్తూ ఉంటే నిజంగా ఒక అడవిలో ప్రయాణిస్తున్నట్టు చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రకృతి మొత్తం మనకి ఒక న్యాచురల్ రిఫ్రెష్ ఫీల్ ఇస్తుంది, కాబట్టి అలసట కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది.
ఇక్కడి నుంచి మెట్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది మరియు ఎక్కువగా సింపుల్ వాకింగ్ పాత్ లాగా మారుతుంది. మధ్య మధ్యలో కొన్ని చిన్న స్టెప్స్ మాత్రమే వస్తాయి కాబట్టి మనం సులభంగా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ దశకి వచ్చేసరికి మనం దాదాపు 8 మైళ్ళు దాటేసి ఉంటాం. మరియు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మోకాళ్ళ మిట్ట వరకు మెయిన్ స్టెప్స్ పెద్దగా ఉండవు. శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం మన నడక మార్గంలో ఒక చిన్న కానీ చాలా పవిత్రమైన స్థలం. ఇక్కడ భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ ఆలయం మన అలిపిరి నడక మార్గంలో చాలా ముఖ్యమైన పవిత్ర స్థలం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే భక్తులకు రక్షణ మరియు ధైర్యం లభిస్తాయని నమ్మకం ఉంటుంది. ఈ ఆలయం దగ్గర ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నరసింహస్వామి అంటే భక్తులను కాపాడే ఉగ్ర మరియు కరుణామయ రూపం. ఇక్కడ కొంతసేపు ఆగి దర్శనం చేసుకుని మనసులో ఉన్న భయాలు అలసట అన్ని తగ్గించుకొని తర్వాత మన తిరుమల నడక యాత్రను ముందుకు కొనసాగించవచ్చు. దారి మధ్యలో స్కై వాక్ ఉంటుంది. ఇది భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన ఒక బ్రిడ్జ్ లాంటి వాక్వే. దీని మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే కింద రోడ్డుపై వెళ్లే వాహనాలు మనకి ఇబ్బంది కలగకుండా సేఫ్గా క్రాస్ అవ్వచ్చు. అంటే ఒకవైపు భక్తులు నడక మార్గంలో సురక్షితంగా ప్రయాణం చేస్తూ ఉంటారు, మరోవైపు వాహనాలు కింద రోడ్డుపై వెళ్తూ ఉంటాయి. ఈ స్కై వాక్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా భక్తుల భద్రతకి చాలా ఉపయోగపడుతుంది. ఈ నడక మార్గంలో ఒకవైపు రోడ్డు ఉంటుంది, మరోవైపు భక్తులు నడిచే పాదయాత్ర మార్గం ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే రోడ్డుపై ఎప్పుడు వాహనాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేయడం లేదా ఫోటోలు తీసుకుంటూ రోడ్డుకు దగ్గరగా వెళ్ళడం చాలా ప్రమాదకరం. ఈ మార్గం మొత్తం మలుపులుగా ఉంటుంది మరియు ఒకవైపు కొండలు మరోవైపు లోయలు కనిపిస్తాయి. కాబట్టి నడుస్తూ ఉంటే చాలా కేర్ తీసుకోవాలి. మధ్యలో అక్కగారుల గుడి కూడా వస్తుంది. అక్కడ కొంతసేపు దర్శనం చేసుకొని భక్తులు మళ్ళీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ మొత్తం రోడ్డు మార్గంలో భక్తుల కోసం ప్రత్యేకంగా పాదయాత్ర పాత్ ఏర్పాటు చేశారు. అక్కడ ఎండ ఎక్కువగా తగలకుండా నేలపై చలువ రంగు పెయింటింగ్ వేశారు. కాబట్టి నడిచేటప్పుడు కాళ్ళకు వేడి అనిపించదు మరియు కొంతవరకు కంఫర్ట్గా ప్రయాణం చేయవచ్చు. అక్కగార్ల గుడి రోడ్డుకు అటువైపు ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా చూసుకొని మాత్రమే రోడ్డు క్రాస్ చేయాలి. ఎందుకంటే ఈ మార్గంలో వాహనాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి భక్తులు సేఫ్గా చూసుకొని సరైన ప్రదేశంలో మాత్రమే క్రాస్ చేసి ఆలయానికి వెళ్ళాలి. దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ నడక మార్గంలో జాగ్రత్తగా కొనసాగించాలి. ఇప్పుడైతే మనం మోకాలు మిట్ట దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చాలామంది భక్తులు ప్రత్యేకంగా మోకాలతో నడుస్తూ పైకి వెళ్తారు. అందుకే దీనిని మోకాలు మిట్ట అంటారు. ఈ భాగం నడక మార్గంలో కొంచెం కఠినమైన స్టేజ్గా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ ఎక్కువగా కనిపిస్తాయి మరియు శారీరకంగా కూడా చాలా శ్రమగా ఉంటుంది. ఈ మోకాలు మిట్ట ఎక్కేటప్పుడు మనం ఇప్పటికే ఎక్కువ భాగం ప్రయాణం పూర్తి చేసినట్టు ఉంటుంది. అంటే దాదాపు ఎండింగ్ స్టేజ్కి దగ్గరలో ఉన్నట్టు అర్థం. ఇక్కడికి వచ్చేసరికి అలసట ఎక్కువగా ఉన్నా కూడా భక్తులు గోవింద నామస్మరణతో ముందుకు సాగుతూ ఆధ్యాత్మికంగా ఒక కొత్త ఎనర్జీని ఫీల్ చేస్తారు. ఈ భాగం పూర్తయ్యాక మనకు తిరుమల దర్శనం ఇంకా దగ్గర అవుతుందని ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది. మోకాల మిట్ట అని ఎందుకు అంటారంటే ఈ ప్రాంతంలో భక్తులు కొండ ఎక్కేటప్పుడు చాలా స్టీప్ స్లోప్ ఉండడం వల్ల చాలామంది కొంత దూరం మోకాళ్ళ మీద నడుచుకుంటూ పైకి వెళ్తారు. అందుకే ఈ భాగానికి మోకాళ్ళ మిట్ట అనే పేరు వచ్చింది. ఇది అలిపిరి నడక మార్గంలో ఒక కఠినమైన భాగంగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ మెట్లు ఎక్కువగా ఉంటాయి మరియు ఎత్తు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. భక్తులు తమ భక్తి భావంతో శ్రమను లెక్క చేయకుండా మోకాళ్ళపై నడుస్తూ తిరుమల యాత్రను కొనసాగిస్తారు. ఈ ప్రదేశం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మనం దాదాపు యాత్రలో చాలా భాగం పూర్తి చేసినట్టు అవుతుంది. కాబట్టి భక్తుల్లో ఒక రకమైన భక్తి ఉత్సాహం ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలిందనే ఆనందం కలిసిన భావం అనిపిస్తుంది. చివరిలో ఇంకా 300 నుండి 350 స్టెప్స్ మాత్రమే మిగిలి ఉంటాయి మరియు అక్కడ నుంచి తిరుమల కొండలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకా కొన్ని కౌల విగ్రహాలు కూడా ఉంటాయి.
వాటిని కూడా దర్శించుకొని మనం ముందుకు సాగవచ్చు. మీరు గమనిస్తే ఈ మొత్తం మార్గం అంతా గోవిందనామాలతో నిండిపోయి ఉంటుంది. ప్రతి చోట గోవిందనామాలు రాసి ఉంటారు. కొండ మొదటి నుంచి చివరి వరకు భక్తిభావంతో ఈ నామాలు మనకు తోడుగా ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ నామాలు చదువుకుంటూ నడిస్తే ప్రయాణం కూడా చాలా సులభంగా, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అలసట వచ్చినా కూడా గోవింద నామస్మరణతో మనసుకు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు ఇదే విధంగా నడుచుకుంటూ తిరుమల వరకు చేరుకుంటారు. నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ చివరి స్టేజ్కి వచ్చేసాను. ఇంకా కేవలం 50 స్టెప్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే దాదాపు మన పాదయాత్ర పూర్తయ్యే దగ్గరికి వచ్చేసామని అర్థం. ఈ ఎండ్ స్టేజ్కి వచ్చేసరికి భక్తులందరిలో ఒక ప్రత్యేకమైన భావన కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత చివరి మెట్లు ఎక్కడం ఒక ఎమోషనల్ మూమెంట్లా ఉంటుంది. ఇక్కడ చాలామంది భక్తులు కర్పూరం వెలిగించి తమ యాత్ర పూర్తయిందని దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు. అలాగే మిగిలిన పసుపు, కుంకుమను కూడా ఇక్కడ సమర్పిస్తారు. ఇక్కడ నుంచి మనం దేవుని దర్శనం కోసం ముందుకు సాగుతాం మరియు ఈ పాదయాత్ర పూర్తవుతుంది. నిజంగా ఇది ఒక అలసటతో పాటు భక్తిభావంతో నిండిన అందమైన అనుభవం. సో కొండ ఎక్కడానికి ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ టైం అయితే పట్టింది. నేను మా బాబుని మరియు ఫ్యామిలీని ముందే బస్సులో పంపించేసి నేను మాత్రం నడక మార్గం ద్వారా ఈ ప్రయాణం పూర్తి చేశాను. కాబట్టి దాదాపు 6 గంటలు నడిచాను. ఇప్పుడు నేను ఎండ్కి వచ్చేసాను కాబట్టి వెంటనే వాళ్ళని చూడాలనే ఎగ్జైట్మెంట్ ఉంది. ఇక్కడికి వచ్చాక మొదటగా లగేజ్ డిపాజిట్ కలెక్షన్ సెంటర్ ఉంటుంది. అక్కడ మన లగేజ్ తీసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. అక్కడ అన్ని సిస్టమేటిక్గా నిర్వహిస్తారు కాబట్టి భక్తులకు చాలా సులభంగా ఉంటుంది. తర్వాత మనకి ఎంట్రీలో గంగమ్మ గుడి ఉంటుంది. ఇది తిరుమలకి నడక మార్గం ద్వారా వచ్చిన తర్వాత కనిపించే ఒక ముఖ్యమైన ఆలయం. ఇక్కడ గంగమ్మ జాతర చాలా గ్రాండ్గా జరుగుతుంది మరియు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ గంగమ్మ ఆలయం చాలా సినిమాల్లో కూడా చూపించారు కాబట్టి చాలామందికి ఇది ఫేమస్ లొకేషన్గా కూడా తెలుసు. నడకయాత్ర పూర్తయ్యాక ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా పవిత్రంగా భావిస్తారు. తిరుమలలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి నడకయాత్ర పూర్తయ్యాక మనం మొదటిగా ఫ్రీ బస్ తీసుకొని వెంకటాద్రి నిలయం వైపు వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక మాకు ఒక రూమ్ తీసుకున్నాం మరియు రూమ్కి దాదాపు 150 రూపాయలు అయ్యింది. ఇది చాలా కంఫర్టబుల్గా మరియు భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. అప్పటికే నైట్ అయిపోయింది కాబట్టి కొంచెం అలసటతో ఉన్నా కూడా మేము తప్పకుండా తిరుమల అన్నదానం సెంటర్కి వెళ్ళి అన్నప్రసాదం తీసుకున్నాం. తిరుమలలో అన్నప్రసాదం సెంటర్ అనేది భక్తులందరికీ టీటీడీ వారు ఉచితంగా అందించే ఒక పెద్ద భోజన సదుపాయం. ఇక్కడ రోజు లక్షల మంది భక్తులు శుభ్రంగా, సాత్వికంగా తయారు చేసిన భోజనం తీసుకుంటారు. ఇందులో అన్నం, సాంబార్, పప్పు, కూరలు, పెరుగు ఇలా సాధారణంగా సింపుల్ కానీ చాలా రుచిగా ఉంటుంది. మరియు ముఖ్యంగా ఇది పూర్తిగా దేవునికి సమర్పించిన ప్రసాదంగా భావిస్తారు. తిరుమల అన్నప్రసాదం సెంటర్లో మనం క్యూలో వెళ్ళము, కానీ అక్కడ నిలబడి తినే విధానం కాకుండా కూర్చొని టేబుల్స్, చైర్స్ వేసి అందరికీ సిస్టమేటిక్గా భోజనం పెడతారు. ఒక పెద్ద హాల్లో సెటప్ ఉంటుంది.
మరియు భక్తులు వరుసగా కూర్చొని చాలా కంఫర్ట్గా అన్నప్రసాదం తీసుకుంటారు. ఫుడ్ మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అలసిపోయి వచ్చిన భక్తులకు ఇది ఒక పెద్ద రిలీఫ్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భోజనం కేవలం తినడం కాదు, ఒక ప్రసాదం అనుభవం లాగా ఉంటుంది. ఇలా శాంతిగా, క్లీన్గా మరియు సిస్టమేటిక్గా అన్నీ నిర్వహిస్తారు. సో ఇదే నా అలిపిరి మెట్ల మార్గం ద్వారా చేసిన తిరుమల ప్రయాణం మొత్తం అనుభవం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.